రాసలీలానంతరం గోకులం మళ్ళీ సాధారణమైన జీవితాన్ని సాగిస్తుంది. కానీ గోపికల మనస్సుల్లో, ముఖ్యంగా రాధ మనసులో మాత్రం ఓ పెద్ద శూన్యం తళుక్కుమంటోంది. రాత్రి చల్లదనంలో, చంద్రకాంతిలో, ఆత్మభావనల్లో ప్రతిదీ కృష్ణుడిని తలపిస్తుంది. కృష్ణుడు గోకుల నుంచి మధురకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అతని మనస్సు గోకులంలో ఉండగా ధర్మ రక్షణ కోసం మధుర ప్రయాణం అనివార్యమవుతుంది. నంద బాబా యశోదమ్మ గోపికలు మరియు ముఖ్యంగా రాధ ఈ వార్త విని శోకంలో మునిగిపోతారు. రాధ తన హృదయపు అర్థాంగి వెళ్ళిపోతున్నాడని తెలుసుకుంటే ఆమె చలించిపోయింది. ఆమె కన్నీళ్లలో ప్రేమ ఉంది, తిరస్కారం లేదు. ఆమె అడిగినది ఒక్క మాటే, నీవు వెళ్ళిపోతున్నావు కదా, కానీ నా మనసులో నుండిపోతావా? కృష్ణుడు రాధ వైపు చూశాడు. అతని చూపు నిశ్శబ్దంగా చెప్పి, నేను ఎప్పుడు నీలోనే ఉన్నాను. కానీ మాటల రూపంలో అది వెలువడలేదు. వదిలి వెళ్ళే బాధ, ప్రేమ తల పొలికలు ఇద్దరిని మౌనంగా మోపుతాయి. కృష్ణుడు మధురకు బయలుదేరే క్షణం వచ్చింది. గోకులమంతా కన్నీటిలో మునిగింది. గోపికలు కృష్ణుని మురళి స్వరం కోసమే జీవించేవారు. ఇప్పుడు ఆ స్వరం లేని జీవితం వారికి శూన్యంగా అనిపించింది. రాధ మాత్రం తన భావనలను మౌనంగా మోస్తూ, ప్రతి చోట కృష్ణుని ఆత్మను తలుస్తూ బ్రతుకుతుంది. ఆమె కృష్ణునితో విడిపోవడం శారీరకంగా మాత్రమే, ప్రేమలో ఎవరికి దూరం కావు. అది ఓ అజ్ఞాత బంధం, ఓ నిర్దాక్షిణ్యమైన విరహం. ఈ విరహం కేవలం ఒక లీల కాదు, అది శుద్ధ ప్రేమకు నిదర్శనం. ఇది భగవంతుని పట్ల భక్తుని స్థిరతను తెలిపే దివ్య పరిణామం. రాధాకృష్ణుల విరహం వారి ప్రేమను మరింత పవిత్ర